దైవకార్యాచ సర్వేషాం పితృకార్యం విశిష్యతే దైవం హి పితృకార్యస్య పూర్ణమాప్యాయనం స్మృతం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యంతో పాటుగా మన యొక్క జీవితానికి ప్రధాన కారకులైనటువంటి మన పితృదేవతల్ని ఆరాధించుకునేటువంటి కార్యం. ఇది ఇంకా అమావాస్య తిథి. ఈ రోజున మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున చాలా గొప్పగా పితృదేవతా కార్యాన్ని, తర్పణాదుల్ని మనమందరం కూడా ఆచరించాలి. ఈ కార్యము ఎంతగా మనం ఆచరిస్తామో అంతగా మరి మన వంశాభివృద్ధి ఈ లోకంలో చక్కగా ఉంటుంది. పెద్దలంటారు ఆచంద్రతారార్కం వంశాభివృద్ధ్యర్థం. శరీరంలో ఎంతకాలమైతే సూర్యచంద్రులు ఉంటారో, ఎంతకాలమైతే ప్రతిరోజు రాత్రిపూట ఆ నక్షత్రాలు కంటికి కనపడుతూ ఉంటాయో అంతకాలము కూడా మన గోత్రము, మన ఇంటి పేరు ఈ భూమి మీద నిలబడి ఉండాలి అంటే ఈ మహాలయ పక్షంలో ఇటువంటి గొప్ప కార్యాన్ని మనందరం చేయాలి అని సకల పురాణములన్నీ కూడా మనకు చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నాయి. ఎంత గొప్పది ఈ పితృకార్యము అని అంటే చెప్తూ ఉన్నారండి. దైవకార్యాచ సర్వేషాం పితృకార్యం విశేష్యతే. ఒక మాట ముందుకొచ్చి మరి అంటున్నారు మహర్షులు, అసలు దైవ కార్యం కన్నా కూడా గొప్పది పితృకార్యమేనట. ఏంటండి దైవ కార్యం కన్నా ఇదే గొప్పదా అంటే మరి ఉపనిషత్తు కూడా అదే చెప్తోంది. నీకు వరుస క్రమంలో దేవతలు ఎవరండి? వరుస క్రమం ఏమిటి? మొట్టమొదట చెప్తారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి. ఈ లోకంలో మొట్టమొదటి దైవం ఎవరు అనంటే తల్లి, తర్వాత తండ్రి. దైవమే ఆ రూపంలో ఉన్నారయా. నీవు దైవం కన్నా వీరు గొప్పవారా లేకపోతే వీరికన్నా దైవం గొప్పదా అనేటువంటి చర్చ కాదు. అసలు దైవమే వీరు, దైవమే వీరు అని అంటూ ఉన్నప్పుడు నీవు వారు గొప్ప వీరు గొప్ప అనేటువంటి చర్చ అవివేకము తప్ప మరొకటి ఏది కూడా కాదు. అందుకే ఈ మాట పెద్దలు చెప్తూ ఉన్నారండి. దైవ కార్యాచ సర్వేషాం పితృకార్యం విశేష్యతే. నీవనుకుంటున్నటువంటి దైవ కార్యం కన్నా కూడా నాయన జాగరూకతతో గుర్తుపెట్టుకో, నీవు ఆ దైవ కార్యం చేయడానికి కూడా నీకు అవకాశం ఇచ్చినటువంటి వారు నీ పితృదేవతలయ్యా. కనుక పితృదేవతారాధనం అంత గొప్పది. ముఖ్యంగా ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో, ఈ మహాలయ పక్షంలో చాలా విశేష ఫలాన్ని అందిస్తుంది అని చెబుతూ అంటున్నారు. దైవ కార్యాచ సర్వేషాం పితృకార్యం విశేష్యతే దైవం హి పితృకార్యస్య పూర్ణమాప్యాయనం స్మృతం. దైవం హి పితృకార్యస్య పూర్ణం ఆప్యాయనం స్మృతం. మనందరికీ కూడా తెలుసు, పితృదేవతారాధనం చేస్తూ ఉంటే శ్రాద్ధ రక్షణార్థం శ్రీ మహావిష్ణుం ఆవాహయామి అని అక్కడ కూడా మహావిష్ణువుని ఆరాధించేటువంటి గొప్పదైనటువంటి సంప్రదాయం మనకున్నది. అంటే నీవు ఒక పితృకార్యం చేస్తూ ఉంటే ఆ పితృకార్యములో కూడా ప్రధాన దేవతగా ఉండి ఆ పితృదేవతారాధనాన్ని చక్కగా నీ చేత చేయించి ఆ ఫలాన్ని కూడా నీకు అందిస్తున్నటువంటి వాడు అక్కడ స్థానంలో కూర్చున్నటువంటి ఆ మహావిష్ణువే. కనుక పితృకార్యము కూడా మహావిష్ణువు యొక్క కైంకర్య రూపమైనటువంటిది. కనుక ఈ భాద్రపద మాసంలో ఆ కైంకర్యాన్ని చక్కగా మనం ఆచరించాలి. అప్పుడే మన జీవితానికంటూ ఒక అర్థం ఉంటుంది. మన గొప్పదైనటువంటి వంశాభివృద్ధిని కూడా మనం పొందగలము అని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ ఉపదేశాన్ని చక్కగా గ్రహించి ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో విశేషించి ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతా కైంకర్యాన్ని మనందరం కూడా చేస్తూ వంశాభివృద్ధి రూపమైనటువంటి ఫలాన్ని ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో పొందుతూ ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.